హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు నా ఫస్ట్ టైం నా ఛానల్ చూసే పని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు మన వీడియోలో బాతుగుడ్లు కూర ఎలా చేసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, మామూలు గుడ్లకి బాతుగుడ్లకి తేడా ఏంటి కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. మనం ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ బాతుగుడ్లు ఉడకపెట్టుకుందామండి. సో వాటర్ పోసేసి బాతుగుడ్లు అయితే వేస్తున్నాను. గుడ్లు ఉడకాలంటే కనీసం గుడ్లు నిండేంత వరకు వాటర్ పోసుకోండి. అండ్ ఒక గుడ్డు ఉడకడానికి కనీసం 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు పడుతుంది. పెద్ద మంటలో పెట్టుకున్న పని అయితే 10 నిమిషాలు, సిమ్లో పెడితే మాత్రం 15 నిమిషాలు. అంతకుమించి ఎక్కువగా గుడ్డు ఉడికితే గట్టి పడిపోయి లోపల ఎల్లో కలర్ పోయి ఇంకో కలర్లో వస్తుంది. సో గుడ్డు అనేది ఎంత ఉడకాలో అంతే ఉడకాలి. ఎక్కువగా ఉడకపెట్టి బాయిల్ చేసామంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. సో మనం కరెక్ట్గా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు వేయించుకుంటున్నాను. నేను దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో దానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పల్లీలు అయితే వేయించేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. పల్లీల్లో కూడా ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. సో పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు బాగా వేగాలి, బాగా పొట్టు వచ్చేసేదాకా వేగనివ్వండి. ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో పొట్టు తీకపోయినా పర్లేదు. పల్లీలు వేసుకొని పల్లీలతో పాటు ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, ధనియాల పొడి మసాలాకి ప్రిపేర్ చేసుకున్నా. గరం మసాలా 1/2 స్పూను, పట్ట, మొగ్గ, యాలక్కాయ కొంచెం కొంచెం. మెయిన్ వచ్చి మిరియాలు వేయడం వల్ల నీసు వాసన ఉండకుండా చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత జీలకర్ర. సో మిరియాలు వేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్నంతా మెత్తగా పేస్ట్ చేసేయాలి. మిక్సీ పట్టిస్తున్నాను. మిక్సీ పట్టేసిన తర్వాత పేస్ట్ అయితే అయిపోయిందండి. సో చూసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. దీన్ని మసాలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ తగినంత మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. మామూలు గుడ్డు కన్నా బాతుగుడ్డు అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చి బాతుగుడ్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఎస్పెషల్లీ విటమిన్ B12 అనేది బాతుగుడ్లో ఎక్కువ ఉంటుంది. ఐరన్, ఫోలేట్ కూడా ఎక్కువ ఉంటుంది. రక్తహీనత ఉన్నవాళ్ళు బాతుగుడ్లే ప్రిఫర్ చేస్తారు. అండ్ ప్రోటీన్ లెవెల్స్కి వస్తే దీంట్లో కన్నా దాంట్లో 2% ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ మనం సన్నగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ ఒక 3-4 తీసుకున్నాను. సన్నగా తరుక్కోండి. ఎంత సన్నగా తరుక్కుంటే అంత బాగుంటుంది. పచ్చిమిర్చి ఒక 5 అయితే తీసుకున్నాను. అవి కూడా వేసేసాను. కరివేపాకు నెక్స్ట్. సో ఆనియన్స్ కొంచెం బాగా వేగనిద్దాము. సాల్ట్ వేసిన తర్వాత పసుపు, టర్మరిక్ దాన్ని కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మగ్గనిద్దాము. సో అన్నీ ఒకసారి మిక్సింగ్ ఇచ్చి మగ్గనిద్దాము. కరివేపాకు ఒక రెమ్మ. కరివేపాకు కూడా చాలా మంచిదండి. ఈ మధ్య హెయిర్ ఫాల్ చాలా కరివేపాకు అయితే వేసేస్తున్నాను. కరివేపాకు కూడా ఒకసారి మిక్సింగ్ ఇచ్చుకుందాము. సో కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి మగ్గనిద్దాము. మూత పెట్టి ఒక రౌంత. బాతుగుడ్లు పెద్ద సైజులా ఉంటాయి మామూలు కోడిగుడ్ల కన్నాను. బాతుగుడ్లో 2% ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. B12 కూడా ఎక్కువగా ఉంటుంది. ఫోలేట్, ఐరన్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి బాతుగుడ్లో. అండ్ దీంట్లో కొంచెం కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ అండి కంపేర్ టు కోడిగుడ్డుతో పోల్చుకుంటే. సో ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వేగిపోయాయి మనకి. సో ఇలా బాగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఆ మసాలా ప్రిపేర్ చేసిందంతా వేసేస్తున్నాను. దీంట్లోకి మసాలా చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గుడ్డు వాసన కూడా ఏమాత్రం రాదండి, ఎందువల్లంటే మనం మిరియాలు వేసాం కాబట్టి. సో అసలు మామూలు గుడ్డుకి బాతుగుడ్డుకి కూడా అంత తెలీదు టేస్ట్, అంత బాగుంటుంది అనమాట. తినేస్తాము. తెలియకుండా ఎవరికైనా పెడితే అసలు కనుక్కొని కూడా కనుక్కోలేరు. సో ఇప్పుడు ఒకసారి మసాలా అంతా వేగేదాకా మనం మిక్సింగ్ చేసుకుందాము. సో అంతా ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసుకోండి. మసాలా మాత్రం కొంచెం బాగా వేగనిద్దాము పచ్చివాసన పోయేంత వరకు. సో కొంచెం వేగిన తర్వాత కారం ఒక 2 స్పూన్లు, చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. అంటే మిరియాలు, పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో కారం కొంచెం చూసుకొని తగినంత వేసుకోండి. నెక్స్ట్ ఒకసారి మళ్ళీ మిక్సింగ్ ఇచ్చేద్దాము. బాగా మసాలా అంతా వేగిపోవాలి. నెక్స్ట్ సో బాతుగుడ్లు కూర
ఈరోజు మన వీడియోలో అయితే చూస్తున్నాము. ఒకసారి మిక్సింగ్ ఇచ్చేసిన తర్వాత ఇలా అవుతుంది. అంతా బాగా మసాలా అంతా కూడా మిక్స్ అయిపోయింది. సో కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం సిమ్లో పెట్టి. 5 మినిట్స్కి ఒకసారి ఓపెన్ చేసి మిక్సింగ్ ఇస్తూ ఉండండి అడుగంటకుండా. సో మసాలా బాగా వేగాలి. వేగిన తర్వాత తగినంత వాటర్ అయితే పోస్తున్నాను. ముందుగానే వాటర్ పోయొద్దు, మసాలా బాగా వేగిన తర్వాతే వాటర్ వేయండి. ఆ మిక్సీలో వాటర్ పోసి దాన్నే కొంచెం కలిపేసి వేస్తున్నాను, ఎక్స్ట్రా వాటర్ కాకుండా. సో ఒకసారి మళ్ళీ మిక్సింగ్ ఇద్దాము. మళ్ళీ ఇంకొంచెం వాటర్, మళ్ళీ ఒకసారి మిక్సింగ్ ఇద్దాము. కూర బాగా కలగాలి, చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి. సో ఉప్పు కారం సాల్ట్ ఒకసారి, కారం ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి, లేదా అవసరం లేదు. మళ్ళీ మిక్సింగ్ ఇచ్చేసి బాయిల్ చేద్దాము, ఆయిల్ బాగా సపరేట్ అయ్యాక. సో బాతుగుడ్లు కూర అయితే రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇంట్లోపల బాయిల్ అయిపోయి ఉంటాయి చూసుకొని పీల్ చేసి పెట్టుకోండి. వాటర్ పోర్ చేసేసి కోడిగుడ్డుల్లో కొంచెం చన్నీళ్ళు పోస్తే త్వరగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఆ పైన ఉన్న తొక్కు. సో సాల్ట్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఆయిల్ బాగా పైకి వచ్చేసేంత వరకు అలానే పెట్టుకుందాము. సో నెక్స్ట్ ఇలా అయితే వచ్చేస్తుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి మసాలా బాగా ఉడికిపోయి బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది. సో మళ్ళీ ఒకసారి అంతా మిక్సింగ్ ఇచ్చేసుకొని కలిపెట్టేస్తాము. నెక్స్ట్ అయితే కోడిగుడ్లు పొట్టంతా తీసేసి పక్కన పెట్టుకున్నాము. సో ఆ కోడిగుడ్లు కొంచెం ఘాట్లు పెట్టుకుని అటు ఇటు దాంట్లో అయితే వేసేస్తున్నాము. అలాగ కొంచెం అంటే గుడ్డు కొంచెం మసాలా పడుతుంది, బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు. సో ఒక్కొక్క దానికి ఇలా ఘాట్లు పెట్టేసుకొని కోడిగుడ్లన్నీ వేసేసుకున్నాము. సో ఇంకా రెడీ అయిపోద్ది. ఒక 5 మినిట్స్ ఎక్కువసేపు ఉడకనివ్వద్దు, మళ్ళీ కోడిగుడ్డు గట్టి పడిపోతుంది. సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. సో 5 మినిట్స్ అలా పెట్టి సిమ్లో వదిలేయండి. నెక్స్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మామూలు కోడిగుడ్ల కన్నా బాతుగుడ్లు మంచిది. దొరికితే ఫార్మింగ్ ల్యాక్ అలాంటి దగ్గర తీసుకోండి, బయట అనుకో మళ్ళీ కనుక్కోలేము మనం. సో ఫస్ట్ టైం మీరు ఛానల్ చూసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇట్లా ఫైనలీ స్పైసీగా వేడివేడిగా బాతుగుడ్ల కూర అయితే రెడీ అయిపోయింది. సో వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.